హే హాయ్ ఆల్ ఈరోజు మనం సేల్స్ బై మ్యాచ్ ప్రాబ్లం చూద్దాము. ఇది మన సెకండ్ వీడియో. ఇప్పుడు ఇది చూస్తే బిఫోర్ గోయింగ్ ఇన్ టు దిస్ ప్రాబ్లం మనం ముందు కొన్ని బేసిక్స్ చూద్దాం. ఓకే, ఇప్పుడు నేను అరేని మ్యానిపులేట్ చేద్దాం అనుకున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అరే నేను ఇది డిక్లేర్ చేస్తున్నాను జస్ట్ ర్యాండమ్గా. ఇప్పుడు అరే ఆఫ్ 0 సెలెక్ట్ చేస్తే ఐఎమ్ గెటింగ్ 2 కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 120 అంటాను. ఇప్పుడు మీరు అరేని ప్రింట్ చేసి చూసుకుంటే ఏమవుతుందంటే ఇది 120 వస్తుంది. సో ఇన్ సేమ్ మీరు ఆబ్జెక్ట్ని కూడా మ్యానిపులేట్ చేసుకోవచ్చు. లెట్ ఓబీజే ఈజ్ ఈక్వల్ టు, లెట్స్ టేక్ ఆబ్జెక్ట్ 2 ఈజ్ ఈక్వల్ టు సంథింగ్. ఓకే, ఎంటీ తీసుకుందాము. ఎంటీ తీసుకుని ఓబీజే 2 నేమ్. సో డైరెక్ట్గా నేను వాల్యూ అసైన్ చేసాను. సో లెట్స్ సే నరేంద్ర టెకి, రైట్. ఇప్పుడు మీరు ఆబ్జెక్ట్ టూని మీరు పబ్లిష్ చేసుకుంటే ఆ, మనకి ఏదైతే మనం అసైన్ చేసామో వాల్యూను, ఇది కీ అండ్ వాల్యూ, మనకి రెండు వచ్చినాయి. ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు మనం ఇంకొక చిన్న బేసిక్ నేర్చుకుంటాం. అంటే మనం యాడ్ చేయొచ్చు అనమాట. అంటే ఆబ్జెక్ట్ టూ తీసుకుని డైరెక్ట్గా ఒక కీ ఇచ్చేసి ఈజ్ ఈక్వల్ టు అని మనం ఒక వాల్యూ ఇచ్చేయచ్చు. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఆబ్జెక్ట్ డాట్ కీస్ ఆఫ్, మనకి ఆబ్జెక్ట్ టూ ఉంది కదా ఇక్కడ. ఆబ్జెక్ట్ టూ అంటే ఏమొచ్చింది, నేమ్ వచ్చింది. అంటే కీస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పక్కన, దీని పక్కన లెట్స్ యాడ్ సంథింగ్ టు, మనం ఆబ్జెక్ట్ టూ కూడా ఏమైనా యాడ్ చేసి చూద్దాం. ఆబ్జెక్ట్ టూ ఇంకొకటి యాడ్ చేసి చూస్తే మనకు ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది. ఆబ్జెక్ట్ టూ ఏజ్ ఏజ్ తీసుకుని ఈజ్ ఈక్వల్ టు లెట్స్ సే 23 అన్నది ఉంటుంది. ఇప్పుడు ఆబ్జెక్ట్ టూని పబ్లిష్ చేసుకుంటే మనం ఏమొచ్చింది, నరేంద్ర టెక్ నేమ్, నరేంద్ర టెక్ అండ్ ఏజ్ 23. లెట్స్ డూ దిస్. keys of object dot keys of what, object 2, obj2. Okay, this should be the object dot, yeah. So name and age. సో మనకి కీస్ వచ్చినాయి. ఇప్పుడు ఇదే మనకు వాల్యూ కావాలంటే ఆబ్జెక్ట్ డాట్ వాల్యూస్ అంటాం. ఆబ్జెక్ట్ డాట్ వాల్యూస్ ఆఫ్ ఆబ్జెక్ట్ టూ అంటే ఓబీజే టూ అంటే విల్ గెట్ దోస్ వాల్యూస్ అనమాట. లెట్స్ ట్రై దట్. మనం అది కూడా చూసాం, రైట్. మనకు ఆన్సర్స్ కూడా వచ్చినాయి. ఓకే, బాగుంది. సో ఇప్పుడు ఇప్పుడు మనం నేర్చుకున్నవి ఉన్నాయి కదా. ఇప్పుడు మనం ఏదైతే నేర్చుకున్నామో వీటిని యూజ్ చేసి మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, లెట్స్ గో విత్ దిస్. ఓకే, అసలు ప్రాబ్లంలోకి వెళ్తే ఇక్కడ ఏమంటున్నారంటే లార్జ్ పైల్ ఆఫ్ సాక్స్ ఉన్నాయి. ఒక సాక్స్ కుప్ప ఉంది అక్కడ. సో వాటిలోంచి మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలా తీసుకుంటాం, మార్నింగ్ ఆర్ సమ్వేర్ మనం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు సాక్సెస్ వేసుకోవాలంటే మన దగ్గర లాట్ ఆఫ్ సాక్సెస్ ఉంటాయి. అందులో మ్యాచింగ్ ఏమున్నాయి అంటే సేమ్ కలర్ ఏమున్నాయి చూసి బ్లాక్ ఉంటే రెండు బ్లాక్ తీసుకొని మనం పేర్ చేసుకొని మనం వేసుకుంటాం, రైట్ కదా. అట్లనే ఇంకో కలర్ ఉంటే బ్లూ కలర్ ఉంటే బ్లూ అండ్ బ్లాక్ వేసుకోముగా, బ్లూ అండ్ బ్లూ వేసుకుంటాం. సో ఇప్పుడు ఇట్లా వీడు ఏమంటున్నాడంటే ఈ 1 అనేది ఒక కలరు, 2 అనేది ఒక కలరు, 3 అనేది ఒక కలరు. సో ఎన్ని పేర్స్ ఉన్నాయి అంటే ఈ 1 ఒక పేరు, 2 ఇంకొక పేరు. అప్పుడు ఈ 1 3 2 ఎక్స్ట్రా మిగిలిపోయినాయి. సో దానికి పేరు లేదు కదా. సో ఎన్ని పేర్స్ ఉన్నాయంటే 2 పేర్స్ ఉన్నాయి. సో అది వాడిచ్చిన ఒక వన్ ఆఫ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ అనమాట మనకి ఇచ్చాడు. ఇన్ ద సేమ్ వే ఇక్కడ నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఎప్పుడైనా ఇన్పుట్ చూసుకోండి. క్వశ్చన్ చదవాలి కానీ ఫస్ట్ ఇన్పుట్ చదువుకోండి. ఇన్పుట్ చదువుకున్న తర్వాత ఆ తర్వాత ఏం చేయాలి, కన్స్ట్రైంట్స్ చదువుకోవాలి. ఏమంటున్నారు, ఫస్ట్ ఇన్పుట్ ఏమిస్తారు, నెంబర్ ఆఫ్ సాక్సెస్ ఇన్ ద పైల్. నెంబర్ ఆఫ్ సాక్సెస్ అంటే టోటల్ ఇచ్చేస్తున్నాడు మనకి, అంటే దీని లెంత్ ఇస్తాడు బేసికలీ. ఇప్పుడు ఇంట్ ఆఫ్ అరే ఆఫ్ ఎన్ అంటే ద కలర్ ఆఫ్ ఈచ్ సాక్స్. అంటే మనం ఇప్పుడు ఒక స్పెసిఫిక్ దాని కలర్ కలర్ దాన్ని మనం తీసుకోవాలనుకో, మనం ఎట్లయితే అరేని యాక్సెస్ చేసుకున్నామో ఇండెక్స్ ద్వారా వీ కెన్ యాక్సెస్ దట్ ఎలిమెంట్ అనమాట, రైట్.
ఇప్పుడు ఇంకోటి ఏం చెప్పారు? ఇవి లెంత్ ఆఫ్ దట్ ఎరే కెన్ బి 100 నుంచి 100 మధ్యలో ఉంటుంది. అంటే మనకు అర్థమైపోయింది కదా! లిమిట్ ఓకే. 1 నుంచి 100 ఉంటుంది. 0 అయితే పక్కా ఉండదని అర్థమైపోయింది మనకి. ఇన్ఫినిటీ వరకు ఏముండదు. ఓకే. ఇన్ ద సేమ్ వే ఆహ్, మనం ఈ లోపల రాసే మనం ఎలిమెంట్స్ ఏమైతే ఉన్నాయో ఆహ్, ఇది ఈ ఈ కన్‌స్ట్రెయిన్ ఒకటిచ్చాడు. సో, ఒకసారి గో త్రూ అవ్వండి ఈ క్వెషన్‌లోకి. ఇప్పుడైతే మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా! గ్రీన్, గ్రీన్, బ్లూ కానీ ఈ 3 మిగిలిపోయినాయి ఎక్స్‌ట్రా. సో, పెయిర్స్ ఎన్ని? 3 పెయిర్స్ అనమాట. ఇప్పుడు మనం ఇందాక మనం నేర్చుకున్న జావా స్క్రిప్ట్ యొక్క బేసిక్స్‌ని బట్టి మనం ఇది సాల్వ్ చేయగలమో లేదో చూద్దాం. ఓకే. రైట్. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం తెలిస్తే మీరు మెజారిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ చాలావి సాల్వ్ చేసేయొచ్చు. అరేని ఆబ్జెక్ట్‌లో కన్వర్ట్ చేసేస్తే సో థట్ మీకు ఏదైనా ఎలిమెంట్ రిపీట్ అవుతుంటే ఎన్ని సార్లు రిపీట్ అవుతుంది అనేది మీకు ఇచ్చేస్తది. సో, ప్రాబ్లమ్‌ని అప్రోచ్ అవ్వడానికి ట్రై చేద్దాం. ఇందాక నేర్చుకున్నవన్నీ బేసిక్స్ యూజ్ చేసి. సో, ఇప్పుడు ఆల్రెడీ నేను మీకు ప్రాబ్లమ్ ఏంటో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. హ్మ్. మనం పెయిర్స్ అన్నిటిని పక్కకి సాగ్రిగేట్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ హౌ మెనీ పెయిర్స్ వి గాట్. ఆహ్, ఇప్పుడు ఫస్ట్ లెట్స్ డిక్లేర్ దిస్ కౌంట్ కలర్స్ ఈజ్ ఈక్వల్ టు ఒక ఎంప్టీ ఆబ్జెక్ట్ కింద డిక్లేర్ చేసుకోండి. ఈ తర్వాత మనం ఒక ఫర్ లూప్ రాద్దాం. ఒక ఫర్ ఆఫ్ లూప్ రాద్దాం. సో, టైప్ వచ్చింది. యాహ్! ఫర్ ఆఫ్ లూప్ రాద్దాం. లెట్ సే ఆఫ్ కలర్ కలర్ ఆఫ్ ఏంటది? అరే గదా! అరే. సో, డైరెక్ట్‌గా అరే తీసుకున్నాను ఇక్కడ. ఆర్ ఎల్స్ మీరు వేరే అరేని ఆహ్, మీరు ఇంకోటి కూడా చేయొచ్చు. అరే ఈక్వల్ టు ఆర్ ఇన్పుట్ అరే ఈజ్ ఈక్వల్ టు ఈ అరేని మీరు స్ప్రెడ్ చేసేసుకోండి. ఇప్పుడు మీరు ఇక్కడ ఇంకా మీకు నేమింగ్ కన్వెన్షన్ చాలా బావుంటది. మీకు కన్‌ఫ్యూజన్ ఉండదు. ఇప్పుడు మనం ఒక్కొక్క కలర్‌ని యాక్సెస్ చేయొచ్చు. అంటే మనం ఒక్కొక్క ఎలిమెంట్‌ని యాక్సెస్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఇప్పుడు ఈ ఎలిమెంట్ అంటే కలరే గదా! సో, ఈ కలర్ ఆర్ లెట్స్ సే ఇట్స్ సాక్స్ అనుందండి. దీని ఒక సాక్ ఇదొక సాక్స్. సో, ఈ సాక్స్ తీసుకొని లేకపోతే లెట్స్ సే 1 సాక్స్ అందామా? 1 సాక్స్ ఈస్ బెటర్ కదా! 1 సాక్స్ అని. సో, ఒక సాక్స్ తీసుకుంటున్నాము. తీసుకొని లెట్స్ చెక్ ఇట్ వెదర్ దిస్ ఈస్ ఆల్రెడీ దేర్ ఇన్ ద కౌంట్ కలర్స్. అంటే ఇందులో ఉందా లేదా కౌంట్ చూద్దాం. ఓకే. ఇఫ్ కౌంట్ కలర్స్ నేను ఆల్రెడీ ఆబ్జెక్ట్‌కి ఎలా అసైన్ చేయాలో చెప్పాను గదా! అట్లనే ఇప్పుడు మీరు కౌంట్ కలర్స్ ఆఫ్ 1 సాక్స్ అంటే ఇప్పుడు ఏం చూస్తుందంటే అది ఈ ఎలిమెంట్‌లో ఈ ఆబ్జెక్ట్‌లో అసలు ఈ ఎలిమెంట్‌తో ఏదైనా ఉందా? లేదా? అని చూస్తుంది. జనరల్‌గా ఏమీ లేదు ఇప్పుడు ప్రెజెంట్. ఫస్ట్ ఎలిమెంట్‌కి ఏముంటుంది? ఏముండదు కదా! అప్పుడు లేదు కాబట్టి ఆహ్, ఏమీ లేదు కాబట్టి ఏం చేయాలి? ఆహ్, ఏమీ లేదు. సో, ఏం చేయాలో తర్వాత రాద్దాం. సో, ఇప్పుడు మనం ఏమీ లేదు కాబట్టి ఎల్స్ పార్ట్ రాసేసుకుందాం. ఎల్స్ పార్ట్ ఏంటంటే ఇప్పుడు కౌంట్ కలర్స్ ఆఫ్ 1 సాక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అందాం. అంటే ఏమీ లేదు కాబట్టి, ఆ పలానా ఎలిమెంట్ పెట్టేసి అక్కడంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఫస్ట్ 10 వచ్చింది. 10 తీసుకొని 10 అక్కడ పెట్టేసి అంటే 10 ఇట్లా వస్తుందనమాట. ఒక ఆబ్జెక్ట్ వచ్చేసి 10 వస్తుంది. ఎన్ని సార్లు ఉంది? అసలు లేదు గదా! సో, ఇట్ విల్ బి 1 అనమాట. కౌంట్ 1. నెక్స్ట్ అగైన్ ఇంకొక ఎలిమెంట్‌కెళ్తుంది. అట్లా ఒకవేళ 10 రిపీట్ అయిందనుకోండి, అప్పుడు ఇక్కడ లాజిక్ రాదు. దీన్ని ఒకసారి కౌంట్ పెంచాలి గదా! సో, లెట్స్ రైట్ దట్ లాజిక్ ఫర్ నౌ. ఆహ్, ఇప్పుడు ఇక్కడ ఒక పని చేద్దాం. కౌంట్, కౌంట్ కలర్స్ యాక్చువల్లీ ఉంది. ఇఫ్ అదే ఎలిమెంట్ ఉంటే గనక. ఒకవేళ లేదనుకోండి, ఇక్కడ అన్‌డిఫైన్డ్ వస్తుందనమాట.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ 10 వస్తుంది అనుకోండి. ఇక్కడ 10 ఉంది కాబట్టి ఇట్స్ ఎ ట్రూ. సో ఇది పాస్ అవుతుంది అన్నమాట. పాస్ అయ్యి వెళ్ళినప్పుడు ఇక్కడ ఏమవుతుంది? వన్ సాక్స్ ప్లస్ ప్లస్ అందాం. ఆర్ కౌంట్ కలర్స్ ఈజ్ ఈక్వల్ టు అగైన్ కౌంట్ కలర్స్ ఆఫ్ వన్ సాక్స్ అంటే ఇట్లా కూడా రాయొచ్చు. అగైన్ దీన్నే మళ్ళీ ఇక్కడ కూడా కాపీ పేస్ట్ చేద్దాం. +1 అంత. దీని బదులుగా జస్ట్ నార్మల్లీ ఒకసారి ఇంక్రిమెంట్ ఇట్లా డైరెక్ట్గా చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు మనకి దీన్ని మనం నార్మల్లీ ఒక ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. ఈ సాక్ మర్చెంట్ని డిఫరెంట్ ప్లేస్లో ఇందులోనూ లేకపోతే ఈ ఈ డీబగ్గర్ టూల్ ఇంప్లిమెంట్ చేసి చూద్దాము అసలు ఏమవుతుంది అని. ఓకే, లెట్స్ కాల్ దిస్ గై. ఈ ఫంక్షన్ ఎట్లా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు కదా. సారీ, ఈ ఫంక్షన్ డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. లెట్స్ ఏ ఎన్ ఆల్రెడీ మనకి ఈ ఇన్పుట్స్ ఉంటాయి ఇక్కడ 9 అండ్ దిస్. ఇది కూడా పట్టుకొని వెళ్దాం, చూద్దాం ఏమవుతుందో. n9 అయింది. దిస్ అసలు మనం n యూజ్ చేయలేదు కదా. సో అండ్ ఇంకొక చిన్న మిస్టేక్ చేసాం. ఏంటంటే అది లెట్స్ సి. ఇది మనం కన్సోల్ చేయాలి. కన్సోల్ చేయకపోతే మనకి ఎట్లా కనిపిస్తుంది? కనిపించదు కదా. సో మనం ఏది కన్సోల్ చేయాలి? ఈ కౌంట్ కలర్స్కే కదా మనం అన్ని యాడ్ చేస్తాం. ఇప్పుడు కలర్స్ని కౌంట్ చేయమని చెప్పాం. ఇప్పుడు ఇది ఎలా కౌంట్ చేస్తో చూద్దాం. ఇప్పుడు మళ్ళీ కాల్ చేద్దాం ఫంక్షన్ని. ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఓకే, ఫంక్షన్ కాల్ చేద్దాం. కాల్ చేసినప్పుడు మీరు చూస్తే ఇక్కడ వావ్, నిజంగా ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ ఉంచింది. ఈ ఆబ్జెక్ట్ ఏమంటుంది? 10 ఎన్నిసార్లు రిపీట్ అయిందో అంత కౌంట్ ఇక్కడ వచ్చేసింది మనకి ఈజీగా. సో ఇప్పుడు మనం ఈ వాల్యూస్లోంచి లూప్ చేసుకుని దాన్ని బై 2తో డివైడ్ చేస్తే మనకి ఎప్పుడైతే ఒక రౌండ్ ఫిగర్ వస్తుందో అప్పుడు రౌండ్ ఫిగర్ ఫర్ ఎగ్జాంపుల్ 3/2 చేసామనుకోండి. 3/2 చేస్తే ఏమవుతుంది? ఇట్ వుడ్ బి లైక్ 1.5 వస్తుంది. అప్పుడు దాన్ని మనం మ్యాథ్ డాట్ ఫ్లోర్ అండ్ మ్యాథ్ డాట్ సీల్ అనే 2 ఫంక్షన్స్ ఉంటాయి. మ్యాథ్ డాట్ సీల్ అంటే ఇప్పుడు 1.5 వచ్చింది అనుకో, మ్యాథ్ డాట్ సీల్ మీరు అప్లై చేస్తే, సీల్ అంటే పైన కదా, సీలింగ్ పైన కదా. సో ఆ పైకి వెళ్ళిపోయి అది 2 అంటుంది. ఒకవేళ అది 1.5 వచ్చినాక మ్యాథ్ డాట్ ఫ్లోర్ అన్నారు అనుకోండి, ఆ 0.5 పోయి 1కి వచ్చేస్తాం అనమాట. ఫ్లోర్ అంటే కింద, భూమి కింద అన్నట్టు. సో లెట్స్ డూ దిస్ వేర్ వీఆర్. హియర్ వీఆర్. సో ఇప్పుడు నాకు ఏదైతే కౌంట్ కలర్స్ ఉన్నాయో, కౌంట్ కలర్స్లో ఏముందో మీకు ఆల్రెడీ నేను చూపించాను. సో కౌంట్ కలర్స్లో సో మీరు అన్నీ ఇమాజిన్ చేసుకుంటూ వెళ్ళాలి, ఆర్ఎల్స్ కన్సోల్స్ పెట్టుకుంటూ చూసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు ఫర్ లూప్ రాయండి. లెట్ లెట్స్ టేక్ కౌంట్ కలర్స్ కదా. లెట్స్ టేక్ ఈచ్ కలర్ అన్నట్టు. ఆర్ వీ కెన్ టేక్ ద కౌంట్ అన్నట్టు. కౌంటే కదా మనకు అక్కడ, కౌంటే కదా ఉంది. కౌంట్ ఆఫ్ వాట్, ఏం తీసుకోవాలి? కౌంట్ కలర్స్ డైరెక్ట్గా తీసుకోలేము. సో ఏం తీసుకుందామంటే ఆబ్జెక్ట్ డాట్ కీస్ తీసుకోకూడదు. ఎందుకంటే కీస్ తీసుకుంటే అగైన్ లాజిక్ కాంప్లికేట్ అయిపోతుంది. సో వాల్యూస్ తీసుకోండి డైరెక్ట్గా. వాల్యూస్ తీసుకుంటే యూ విల్ గెట్ అండ్ వాల్యూస్ ఇన్ అన్ అరే. ఇప్పుడు అరే ఫామ్లో వస్తుంది కదా, ఆ అరే ఫామ్లోంచి మనం ఇటరేట్ చేస్తున్నాం అనమాట. ఇటరేట్ చేసినప్పుడు మనకు కౌంట్ వచ్చింది. కౌంట్ వచ్చినప్పుడు దీన్ని మనం ఇప్పుడు ఎన్ని పేర్స్ వస్తున్నాయి అనేది మనం ఎక్కడో ఒకక్కడ మనం కౌంట్ చేయాలి కదా. సో లెట్ పేర్స్ ఈజ్ ఈక్వల్ టు 0. మీకు ఆల్రెడీ చెప్పాను, ఏ లూప్లోని పెట్టద్దు, బయట పెట్టండి ఎప్పుడైనా ఎడిషన్ చేసినప్పుడు. రైట్, పేర్స్ ప్లస్ ఆర్ ఈక్వల్ టు ఏదైతే కౌంట్ వచ్చిందో మనకి డైరెక్ట్గా మ్యాథ్ డాట్ ఫ్లోర్ ఆఫ్ కౌంట్ బై 2. ఇప్పుడు ఇప్పుడు ఆటోమేటిక్గా మనకి ఈ లూప్ క్రాస్ అయ్యి వచ్చాక పేర్స్ ఖచ్చితంగా మనం వీ నీడ్ టు హ్యావ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈస్ నో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ ఒకే ఒక కలర్ ఉంది, ఒకే కలర్ వస్తుంది. అది ఎన్నిసార్లు వస్తుంది? కౌంట్ వన్ వన్ టైం రిపీట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ 100 ఉంది, ఓన్లీ 100 అనే కలర్ ఒకసారి ఉంది. సో 1/2 అవుతుంది.
1/2 అయినప్పుడు ఇట్ విల్ బి 0.5 అండ్ 0.5 మ్యాథ్ డాట్ ఫ్లోర్ చేస్తే మ్యాథ్ డాట్ ఫ్లోర్ ఆఫ్ 0.5 ఏంటి 0. ఒకవేళ 1.5 ఏంటి 1.5 ఏంటి 1. ఇదే మ్యాథ్ డాట్ సీల్ అయితే ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. 5 తీసుకుంటుంది. యా ఇప్పుడు లెట్స్ గో ఫర్ రిటర్న్ పేర్స్. యా నేను రిటర్న్ చేస్తున్నాను. ఇప్పుడు నేను రన్ చేసి చూద్దాం ఏమవుతుందో. యా టెస్ట్ కేసెస్ రెండు పాస్ అయిపోయినాయి. ఇప్పుడు సబ్మిట్ చేద్దాం. మిగతా టెస్ట్ కేసెస్ కూడా పాస్ అవుతాయో లేదో చూద్దాం. ఒక్కొక్కసారి కొన్ని టెస్ట్ కేసెస్ పాస్ అవ్వవు ఎడ్జ్ కేసెస్ వల్ల. అవి మనం హ్యాండిల్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ అంత ఎడ్జ్ కేసెస్ ఏమీ లేవు. సో వీ హ్యాండిల్ దాట్ అన్నమాట. సో యాహ్! దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్. మీకు ఇంకేమన్నా పర్సనల్‌గా ఏమైనా డౌట్స్ వస్తే యూ కెన్ రీచ్ మీ ఔట్ ఇన్ ద కామెంట్స్ అండ్ మేబీ ఐ కెన్ మెసేజ్ యూ ఆన్ ద వాట్సాప్ యాస్ వెల్. ఇఫ్ యూ వాంట్ ఎనీ పర్సనల్ గైడెన్స్ ఆర్ mentoring. Uh, yeah, thank you very much. Bye bye.